హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ జిఎస్వి వ్లాగ్స్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ మట్టికి హడావిడిగా అయిపోయిందండి. ఎప్పుడు ముందు నుంచి ప్లాన్ చేసుకున్నా సరే ఆ టైంకి వచ్చేపాటికి కంగారుగానే అయిపోయింది. అయ్యో అప్పుడే అయిపోయిందా న్యూ ఇయర్ అనిపించింది. ఎప్పుడు నైట్ వేసేవాళ్ళం, 7 దగ్గర నుంచి 12 దాకా వేస్తూనే ఉండేవాళ్ళం. మాకు ఈ ముగ్గులు ఎక్కువ అండి. అయితే ఈసారి ఏం చేశాను, మధ్యాహ్నం నుంచే పెట్టేసా. పెద్ద ముగ్గు రోడ్డు మీద వేయలేదు, ఇది ఇంట్లో వేసాను పక్కన. మధ్యాహ్నమే వేసేసా. ఇది కూడా నైట్ పెట్టుంటే నా పని మామూలుగా ఉండేది కాదు, ఈ ముగ్గు దగ్గరే కూర్చోవాల్సి వచ్చేది. ఇదిగోండి నైట్ ఇట్లా వేసుకున్నాను. ఇలా గీసేసేసి పక్కకి వెళ్ళిపోతే వదిన వాళ్ళు, తోడుకాడల వాళ్ళు కలర్లు వేస్తారు. నేను గీసుకుంటూ వెళ్ళిపోతాను. ఇదిగోండి ఇటు సైడు లోపల వేసాను కదా చిన్ని పీకాక్, దీనికి చిన్ని పీకాక్ ఇచ్చి సింపుల్గా వేసేస్తున్నా. బయట ఇంత హెవీగా వేసినా నేను పక్కకి వెళ్ళంగానే తొక్కి పడేస్తారు. అందుకని మనం ఎలాగో హెవీగా లోపల ఇచ్చాంగా, ఇక్కడ కొంచెం సింపుల్గా ఇలా ఇచ్చాను. ఇంకా కలర్లు వేసేసుకుంటారు వాళ్ళు. ముందు లోపల వేసేయడం మంచి పని చేశాను. ఈసారి గుడి దగ్గరికి వెళ్ళానండి, అవన్నీ తీసేసి గుడిలో కూడా ముగ్గు వేసేద్దామని మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు, గోపి. ఫిబ్రవరి 1 తారీఖు కళ్యాణం ఉందండి, తిరుపతమ్మ గోపయ్య స్వామి కళ్యాణం. ఇంకా మాకు మళ్ళీ హడావిడి స్టార్ట్ అయ్యిద్ది. పసుపులు కొట్టడం, ఇంకా అని మనం పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటామో ఇంకా దేవుళ్ళ కళ్యాణం కూడా అంతే కదా, భలే సందడిగా ఉండిద్ది. ఇంకా మళ్ళీ ఇవన్నీ బాగు చేపిస్తారనమాట. గుడి చుట్టూ క్లీన్ చేయించడం, కలర్స్ వేయించడం అలా చేస్తారు. ఇంకా బయట పక్క ఇలా వేసేసాను, సింపుల్గా తొక్కుతూ ఉంటారు. ఈ గుళ్ళో వెనకమాల చెరువు ఉంది కదా, భలే ప్రశాంతంగా ఉండిద్ది. ఇంకా పూలు, పసుపు, కుంకుమ వేసేసాం బయట. ఇంక ఈలోపు అత్తయ్య గారు ప్లేట్లో ఇవన్నీ రెడీ చేసి అట్టు పెట్టి ఉంచారు, తీసుకొచ్చి పెట్టేసాం. అత్తయ్య గారు కూడా వచ్చారు, గోపి, అత్తయ్య గారు, నేను. ఇంకా 12 అవగానే ప్లేట్ తీసుకొని వచ్చేసాం. ఇక్కడ వెలిగించుకొని కేక్ కట్ చేసుకోవడానికి వెళ్ళాం. నాకు పెళ్ళి కాకముందు పూజలు తక్కువేనండి, తినటం, తిరగడం, తొంగోవటమే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక అత్తయ్య గారు, మా ఆడబిడ్డ వీళ్ళందరూ చేస్తూ ఉంటారు కదా, అత్తయ్య గారి దగ్గర ఉండి చేపిస్తూ ఉంటారు, అలా అలవాటైంది. ఇంక ఇప్పుడు కూడా సర్దిస్తారు అత్తయ్య గారు, ఇలా చేయండి అమ్మా, అలా నూనె పొయ్యి, ఇలా పెట్టు, అలా కాయ పెట్టు అని చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తూ ఉంటారు. వెనకాలే ఉన్నారు కూర్చొని. ఇంకలా కొన్ని పనులు అత్తగారిని చూసి నేర్చుకున్నాను. వంటలు కానీ, ఇలా పూజలు, వదిన నేను ఇద్దరం. ఇప్పుడు కొంచెం పర్లేదు, హాఫ్ వచ్చింది, ఇంకా హాఫ్ రావాలి పనులు. వీడియోలు చూస్తున్నారు కానీ మన బ్యాచ్ అసలు లైకులు కొట్టట్లేదు. వదినలు, బావగారులు, తమ్ముళ్ళు, అన్నలు అందరూ కొంచెం లైక్ కొడితే నా వీడియో కొంచెం గ్రోత్ వెళ్ళిద్ది. చూస్తున్నారు, లైక్ కొట్టట్లేదు. ఏంది లైక్ కొట్టట్లేదు అని అడుగుతుంటే, అర్రే మర్చిపోయామే, వీడియో చూస్తున్నాం కానీ లైక్ కొట్టడం మర్చిపోతున్నాం అంటున్నారు. కొంచెం లైక్ కొట్టండి. షార్ట్స్ లైక్ కొడుతున్నారు, లాంగ్ వీడియోస్కి అస్సలు కొట్టట్లా. అందరికీ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్. టపాసులు మొదలైనాయి. మాకు ఎక్కువ సౌండ్స్ వస్తూ ఉంటాయి న్యూ ఇయర్కి, మామూలుగా కాదు, పాటలు, హడావిడి. ఇదిగోండి కొట్టు దగ్గర, కొట్టు సైడ్ రోడ్డు ఉండిద్ది, ఇట్లా ఈ పొడుగు మొత్తం అన్నమాట. ఇలా వేసాం, వైట్ పెయింట్లు వేసేసాం కదా. నెక్స్ట్ వీడియో పెట్టాను, వైట్ పెయింట్లు ఈజీగా వేసాం, ఎలా వేసామో వీడియో చేశాను, ఎడిటింగ్ చేసి పెట్టాలి. ఇంక ఇది మేము ఉండే సైడ్ అన్నమాట, ఇంటి ముందు ముగ్గులు ఇవి.
ఇది కూడా మధ్యలో ఇంటి ముందు పెయింట్ వేసేసుకున్నాము. అటు ఇటు ఖాళీలు ఉంటాయి కదా, ఇదిగోండి పెయింట్లు. ఇది ఖాళీల మధ్యలో చిన్న చిన్ని కుండీలు కానీ ఇట్లా వేసేసా. సింపుల్గా ఈసారి తేల్చేసా. ఇదిగోండి ఇది నా ముగ్గు. ఇక్కడ వదిన వాళ్ళది, పిల్లలు రాశారు, భలే రాశారు. ఇది వదిన వాళ్ళ వాకిట్లో. ఇదేమో పీకాక్ వేసా, బొబ్బుందనమాట పీకాక్. గుడి దగ్గర నుంచి రాగానే ఇంకా కేక్ కటింగ్కి వెళ్ళిపోయాం. ఈ లెటర్స్ అన్నీ పిల్లలు రాస్తారండి, వదిన వాళ్ళ పిల్లలు ఇద్దరు, మా అబ్బాయి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. కేక్ కటింగ్ అయిపోయింది. బాయ్.